ఏప్రిల్ 1, 2026 ఈరోజు కొన్ని రాసుల వారికి ఆనందాన్ని తెస్తుంది. అయితే మరికొందరు జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ చాలా మందికి వృత్తి, ఆర్థిక మరియు ఆరోగ్య విషయాలలో మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. మేష, వృషభ, మిథున మరియు కర్కాటక రాసుల వారికి ఏప్రిల్ 1 ఒక మిశ్రమ రోజుగా ఉన్నప్పటికీ అవకాశాలతో నిండి ఉంటుంది. మేష మరియు మిథున రాసుల వారు వృత్తి మరియు ఆర్థిక విషయాలలో సానుకూల ఫలితాలను చూడవచ్చు. అయితే వృషభ మరియు కర్కాటక రాసుల వారు తమ ఖర్చు మరియు నిర్ణయాలలో జాగ్రత్త వహించాలి. రోజంతా ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం మరియు తొందరపాటు నిర్ణయాలను నివారించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ మరియు మీన రాసుల వారికి ఈరోజు విజయం, జాగ్రత్త మరియు సమతుల్యతను సూచిస్తుంది. కొన్ని రాసుల వారు గౌరవం మరియు లాభాలను చూస్తుండగా మరికొందరు ఒత్తిడి మరియు సవాళ్లను ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితులలో అవగాహన, సహనం మరియు సరైన నిర్ణయాలు రోజును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మేష రాశి ఈరోజు మేష రాశి వారికి సానుకూల మరియు ప్రశాంతమైన రోజుగా ఉంటుంది. మీరు మీ పనులను పూర్తి ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు మరియు మీ కష్టానికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. పనిలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు మీ పై అధికారులు మీ పనితీరుతో సంతోషిస్తారు. అయితే మీరు ఏ విషయంలోనూ తొందరపడవద్దని సలహా ఇవ్వబడింది, ఎందుకంటే ఇది పనులను పాడుచేయగలదు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటాయి మరియు మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ అలసటను నివారించడానికి విశ్రాంతి తీసుకోవాలి. వృషభ రాశి నేటి జాతకం ఈరోజు వృషభ రాశి వారికి విజయం మరియు అవకాశాలతో నిండి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు రావచ్చు, ఇది ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి బడ్జెట్ను పాటించడం ముఖ్యం. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది మరియు మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. మతపరమైన యాత్ర ప్రణాళికలను ప్రస్తుతానికి వాయిదా వేయవలసి రావచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీ ఆహారంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. మిథున రాశి నేటి జాతకం మిథున రాశి వారికి ఈరోజు వృత్తిపరమైన పురోగతిని సూచిస్తుంది. మీరు ఒక సీనియర్ లేదా ప్రభావవంతమైన పరిచయం నుండి ప్రయోజనం పొందవచ్చు, ఇది మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పాత స్నేహితులను కలుసుకునే అవకాశముంది, ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. అయితే ముఖ్యంగా వాతావరణం మారుతున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కర్కాటక రాశి నేటి ఫలం కర్కాటక రాశివారు ఈరోజు తమ పనిలో ఓర్పుతో, అవగాహనతో ముందుకు సాగాలి. తొందరపాటు నిర్ణయాలు హానికరం కావచ్చు. ఆర్థిక లావాదేవీలలో ప్రత్యేక జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఉద్యోగస్తులు పని నిమిత్తం ఇంటి నుండి దూరంగా ప్రయాణించవలసి రావచ్చు. కుటుంబంలో మీ పాత్ర ముఖ్యమైనదిగా ఉంటుంది మరియు ప్రజలు మీ సలహాను కోరవచ్చు. పెట్టుబడి విషయాలలో ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోండి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సింహరాశి నేటి ఫలం సింహరాశివారు ఆత్మవిశ్వాసంతో, శక్తితో నిండి ఉంటారు. పనిలో మీ నాయకత్వ నైపుణ్యాలు ప్రశంసించబడతాయి మరియు ప్రజలు మీ నిర్ణయాలకు విలువ ఇస్తారు. వ్యాపారవేత్తలకు లాభాలు సూచించబడ్డాయి.
మీ జీవనశైలి మెరుగుపడుతుంది మరియు మీరు మునుపటి కంటే మెరుగ్గా భావిస్తారు. అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు, కాబట్టి సమతుల్యతను పాటించండి. కుటుంబంతో సమయం గడపడం మనశ్శాంతిని ఇస్తుంది. ఏ ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడం మానుకోండి. కన్యారాశి నేటి రాశిఫలాలు. ఈరోజు కన్యారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ పని ప్రశంసించబడుతుంది మరియు మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మీ ఆహారపు అలవాట్లను నియంత్రించడం చాలా అవసరం. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది మరియు మీ భాగస్వామి నుండి మీకు ఒక ఆహ్లాదకరమైన ఆశ్చర్యం ఎదురుకావచ్చు. తులారాశి నేటి రాశిఫలాలు. ఈరోజు తులారాశి వారికి ఆనందం మరియు కొత్త అవకాశాలతో నిండిన రోజుగా ఉంటుంది. మీకు ఒకేసారి అనేక శుభవార్తలు అందవచ్చు. మీ కష్టానికి ఉద్యోగంలో ప్రతిఫలం లభిస్తుంది మరియు మీరు గుర్తింపు పొందుతారు. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి స్థానం మారే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి ప్రణాళికలు విజయవంతం కావచ్చు. అయితే ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కష్ట సమయాల్లో ఓర్పు వహించండి. వృశ్చికరాశి నేటి రాశిఫలాలు. వృశ్చికరాశి వారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువును పోగొట్టుకునే లేదా పాడుచేసే అవకాశం ఉంది. రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. పనిచేసే చోట ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నించవచ్చు. కుటుంబంలో సంబంధాలలో సమతుల్యతను పాటించండి మరియు ఎలాంటి విభేదాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ధనుస్సు రాశి నేటి రాశిఫలాలు. ధనుస్సు రాశివారికి ఈరోజు మంచి మరియు సంతృప్తికరమైన రోజుగా ఉంటుంది. పాత పెండింగ్ పనులు పూర్తి కావచ్చు. ఇది తేలికైన అనుభూతిని కలిగిస్తుంది. విద్య మరియు వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి మరియు కొత్త వ్యక్తులను కలవడానికి అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి సమతుల్యతను పాటించండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రోజు చివరిలో తప్పకుండా విశ్రాంతి తీసుకోండి. మకర రాశి నేటి రాశిఫలాలు. మకర రాశి వారికి ఈ రోజు కోరికల నెరవేర్పును సూచిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీకు పెద్దల నుండి మద్దతు లభిస్తుంది, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిలిచిపోయిన నిధులు తిరిగి పొందవచ్చు మరియు మీ పిల్లల నుండి మీకు శుభవార్త అందవచ్చు. కుటుంబ మరియు వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుంభరాశి నేటి రాశిఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలను తెస్తుంది. మీరు మీ ఖర్చులు మరియు లావాదేవీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది, కానీ తొందరపాటును నివారించండి. ఒక స్నేహితుని సహాయం వ్యాపారంలో మీకు ప్రయోజనాలను చేకూర్చవచ్చు. ఏవైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు పూర్తి సమాచారాన్ని సేకరించండి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. ఈరోజు మీన రాశి ఫలం. ఈరోజు మీన రాశి వారికి కొంచెం సవాలుగా ఉండవచ్చు. మీరు నిరుత్సాహంగా మరియు పనిపై ఏకాగ్రత లేకుండా ఉండవచ్చు. అయినప్పటికీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయడం ముఖ్యం. ఎవరినీ అతిగా నమ్మవద్దు మరియు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. ప్రస్తుతానికి ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయడం ఉత్తమం. అయితే
రోజు చివరిలో మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు లేదా నిలిచిపోయిన నిధులు తిరిగి రావచ్చు. ఇది మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు వీడియో ఇంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.